హాయ్ అండి. జిఆర్బి గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను నేను గులాబ్ జామ్ రెసిపీకి. ప్యాకెట్ పౌడర్ మొత్తం ఒక గిన్నెలో వేసి చిటికెడు ఉప్పు వేసి మంచిగా కలిపి పాలతోనే పిసికాను. పిండిని మొత్తం చపాతి పిండి పిసికినట్టు పిసికాను. పాలు పోసి మంచిగా పాలు పోస్తే మంచిగా మెత్తగా అవుతుందని మెత్తగా ఉంటుందని పిసికి పక్కకు పెట్టుకున్నాను. 5 minutes మూత పెట్టి 5 minutesలో చక్కెర కరిగించుకున్నాను. కప్పుడు చక్కెరకి గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను నేను. కొంచెం సూప్ ఉండాలని తినేటప్పుడు పోసుకొని కరిగించి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి నానాక నెయ్యి అనేది కరిగించుకొని చేతికి రాసుకుంటూ ముద్దలు కట్టుకోండి. రౌండ్గా అట్లా కట్టుకోండి. మంచిగా ఎన్ని అయితే అన్నీ చిన్నగా కట్టుకోండి. చిన్నగా మీ ఇష్టం. పెద్దగా కట్టుకోండి. పెద్దగా రౌండ్ బాల్స్ లెక్క కట్టుకోండి. కట్టుకున్నాక ఒక కడాయి పెట్టుకొని మొగుడు అందులో నూనె పోసుకోండి. నూనె పోసుకొని హీట్ అయ్యాక గులాబ్ జామ్ బాల్స్ని వేయండి. హీట్ అయ్యాక గోల్డెన్ బ్రౌన్ మంచిగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మంచిగా వేయించుకోండి. మంచిగా వేయించుకున్నాక గోల్డెన్ బ్రౌన్ లోపల అనేది పిండి మంచిగా వేగాలి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి నిమ్మలంగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత నూనె లేకుండా వడగొట్టి చక్కెర పానకంలో వేసేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. గులాబ్ జామ్ ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా ఇంట్లో ఒక 30 minutesలో అయిపోతుంది. అంతేనండి. ఈజీగా నీట్గా చేసుకోవచ్చు. తొందరగా మీకు పెద్ద గిన్నె ఉంటే పెద్ద గిన్నెలో ఆనకం పట్టుకోండి. నాకు చిన్న గిన్నె ఉంది, అందుకే అందులో పట్టాను నేను. మీకు పెద్ద ఉంటే అట్లనే వేసుకోండి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పడి నాకు 5-6 చితికిపోయాయి. మీరు కూడా ఆ మిస్టేక్ చేయకండి ప్లీజ్. బాగుందని టేస్ట్ కూడా బాగుంటాయి.